మతాలను రెచ్చగొట్టే బీజేపీ పార్టీని తుక్కుతుక్కుగా ఓడించాలని ప్రత్యేక హోదా విభజన హామీల సాధన సమితి మేధావుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు చలసాని శ్రీనివాస్ ప్రజలను పిలుపునిచ్చారు. గురువారం ఏలూరు జిల్లా ఏలూరులో ఓ హోటల్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశం రాష్ట్రం విషమ పరిస్థితుల్లో ఉందన్నారు. దేశంలో మొదటి విడత జరిగిన ఎన్నికల్లో బీజేపీకి చాలా తక్కువ శాతం ఓట్లు నమోదయ్యాయని, అటువంటి పార్టీ వద్ద మన ఆంధ్ర నాయకులు సాష్టాంగపడటం సిగ్గుచేటన్నారు. వాజ్పేయి ప్రధానిగా ఉన్నప్పుడు బీజేపీ పరిపాలన బాగుండేదని, ప్రస్తుతం ప్రధాని నరేంద్ర మోదీ పరిపాలనలో బీజేపీ ఉత్తరాది రాష్ట్రాలకు మేలు చేయడానికి పరిమితమైందని ఎద్దేవా చేశారు. కేంద్రంలో ఎన్డీఏ కూటమికి 240 సీట్లు వచ్చే అవకాశం కూడా లేదని పేర్కొన్నారు. అటువంటి కూటమి వెనకాల మన రాష్ట్ర నాయకులు సత్సంబంధాలు పెట్టుకుని రాష్ట్ర ప్రయోజనాలను వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కొరకు తాకట్టు పెడుతున్నారని వాపోయారు. మీ అందరికీ ఒక కారణంగా తెలుసు, దేశమే విషమ పరిస్థితుల్లో ఉందని దేశం అందరికీ తెలుస్తూ ఉంది. ఈసారి ఉత్తర భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే ఇది ప్రజాస్వామ్యానికి ఆఖరి ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. డెఫినెట్గా చెప్తున్నా, ఆంధ్రప్రదేశ్లో ఒక చిన్న విషయం చూపిస్తాను. ఇది తెలంగాణ బీజేపీ నాయకులు, పెద్ద నాయకులు వీళ్ళు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్కి దోచిపెట్టారంట. విభజన అయిపోయి 10 సంవత్సరాలు అయిపోతుంటే వీళ్ళని ఎవరు దోచిపెట్టారు, ఎవరున్నారు, అసలు ఎక్కడున్నారు? ఇలా మాట్లాడుతుంటే ఖండించే నాయకుడు లేడా? కష్టాలు పడితే కుంటుకుంటూ నడుస్తుంటే ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఇంకా ఎన్నాళ్ళు ఏడుస్తారు? మీరు ఒక జాతీయ పార్టీనా? మీరు ఒక జాతీయ పార్టీ తోటి ఆంధ్ర వాళ్ళ మీద ఒక తెలుగు జాతిలో ఉండి మీరు విషం కురిపిస్తున్నారా? ఏడ బాగుపడిపోయిందండి ఆంధ్రప్రదేశ్, ఇంకెన్నాళ్ళు ఏడుస్తారు? తెలుగు జాతి అంటే బాగుండాలనుకునే వాళ్ళం మేము. తెలంగాణ ఈ దేశంలో నెంబర్ 1 ప్లేస్కి చేరుకుంది, సంతోషిస్తున్నాం. తలసరి ఆదాయంలో 2024 నాటికి నెంబర్ 1లో ఉంది. బాగుండాలని కోరుకుంటున్నాం. ఈ ఉత్తర భారతీయ జనతా పార్టీ వాళ్ళని మా మీద పడి ఇస్తారు, తోటి తెలుగు వాళ్ళ మీద. ఇక ఆంధ్రప్రదేశ్కి ప్రొఫెసర్ అప్పలనాయుడు గారు కూడా స్పష్టంగా చెప్పారు. అందరూ కూడా ఇవాళ విభజన హామీలు అనేది ముగిసిన చాప్టర్ అనేవాళ్ళు ఆంధ్రప్రదేశ్ ద్రోహులు, దొంగలేళ్ళు. ఈశాన్య రాష్ట్రాలకి 2027 మార్చి వరకు ప్రత్యేక హోదాతో వచ్చే రాయితీలు కొనసాగుతున్నాయి. అందరి దగ్గర కాగితాలు ఉన్నాయి. అది మర్చిపోయి ఆల్జీమర్స్ వ్యాధి వచ్చినట్టు నటిస్తున్నారు ఈ నాయకులు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఆత్మగౌరవాన్ని తీసుకెళ్ళి ఢిల్లీలో ఉన్న గుమా వ్యాపారుల కాళ్ళ దగ్గర, పాదుషాల కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టారు ముఖ్యులు. ఆ రోజు ఈ రోజు వరకు ఆంధ్రప్రదేశ్ హక్కుల కోసం మేము పోరాడుతుంటే నిలబడి మా పక్కన ప్రత్యేక హోదా విభజన హామీల సాధన సమితితో భాగంగా ఉండి పోరాడిన పార్టీలు వామపక్ష పార్టీలు. మనం మొత్తం రాష్ట్రం అంతా పెట్టుకుని వాళ్ళేమో ఒకళ్ళు సైకోని తిట్టడం, ఒకళ్ళేమో శాడిస్ట్ని తిట్టడం, ఒక ఆయనగా 3 పిల్లలు నలుగురు పిల్లలు తిట్టడం. ఇంకేం పని లేదండి వీళ్ళకి. పని పాట లేకుండా వాళ్ళ రాజకీయ నాయకులు దాని మీద చర్చలా. ఎందుకని తెలివిగా డైవర్ట్ చేస్తున్నారు. తెలుగు జాతి బిడ్డలకు విజ్ఞప్తి చేస్తున్నారు. స్వతంత్ర వాయిస్ కూడా ఉంది ఇక్కడ. ఆంధ్రప్రదేశ్లో స్వతంత్ర గొంతుక ఇంకా బతికే ఉంది. మీ ఢిల్లీలో ఉన్న గుమా వ్యాపారుల యొక్క పాదాల కింద నలిగేది మీ నాయకులు నలుగుతున్నారేమో. అల్లూరి సీతారామరాజు పోరాడిన నేల, కొమరం భీం పోరాడిన తెలుగు నేల, కన్నిగంటి హనుమంతు పోరాడిన తెలుగు నేల, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పోరాడిన తెలుగు నేల. చేత కాని చేవ చచ్చిన జాతి కాదు ఇది. తీసుకెళ్ళి ఢిల్లీ పాఠశాల దగ్గర దగ్గర తాకట్టు పెడతారా? నేను ఒకటి అడుగుతున్నాను, మీ దగ్గర వీళ్ళ దగ్గర నుంచి సమాధానం లేదు నాకు సంవత్సరం నుంచి. ఆంధ్రప్రదేశ్లో మీరు అందరికీ అడుగుతున్నా, మీ సోదరులు, అన్నయ్యలు, తమ్ముళ్ళు, లేదా మీ పిల్లలు ఇవాళ ఆంధ్రప్రదేశ్ నుంచి మీరు లెక్కేసుకోండి. పోనీ ప్రపంచంలో సియాటల్కి వెళ్ళండి, న్యూయార్క్కి వెళ్ళండి, లేదా ఇండియాలో గురుగాం వెళ్ళండి, ఢిల్లీ వెళ్ళండి, బెంగళూరు వెళ్ళండి, హైదరాబాద్ వెళ్ళండి. సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్లో అత్యధికులు ఎవరు? తెలుగు వాళ్ళు. తెలుగు వాళ్ళు అత్యధికులు కోస్తా రాయలసీమ వాళ్ళు. నేను అడుగుతా ఉన్నాను, ఇవాళ మీకు లెక్కలు అడుగుతా ఉన్నా. గౌరవ ప్రధాన ప్రతిపక్ష నాయకులు ఆ రోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జూన్ 8, 2014 వచ్చిన ఆంధ్రప్రదేశ్లో సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్ 1200 కోట్ల రూపాయల లోపు, బేస్ సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్ బీఓపీ కాకుండా. కానీ ఇవాళ ఆయన దిగిపోయినట్టు కూడా 1200 కోట్ల లోపే. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయినట్టు కూడా 2000 కోట్లు ఉన్నాయి. నాకు అర్థమే అవ్వట్లేదు. పక్క రాష్ట్రంలో 3 లక్షల కోట్లు చేరుకుంటుంది తెలంగాణలో సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్. మీరు నమ్మలేని నిజం ఇది.
ఇదేదో నేనే పైకి తీసుకెళ్ళాను, నేనేదో పైకి తీసుకెళ్ళని చెప్పి ప్రజల చేతుల్లో క్యాలీఫ్లవర్ పూలు పెట్టి చెవుల్లో పెడుతున్నారండి. చేతిలో పెడితే పర్వాలేదు వీళ్ళు. నేను డెవలప్ చేస్తా. ఏం చేశారు 10 సంవత్సరాల నుంచి? ఆ పక్కన ఉన్న చెన్నై తమిళనాడు రాష్ట్రంలో 3-4 లక్షల కోట్లు, మన పక్కన ఉన్న కర్ణాటక రాష్ట్రంలో 4-4 లక్షల కోట్లు చేరుకుంటుంది. 2000 కోట్లు ఏంటి, 3000 కోట్లు ఏంటంటే నాకు అర్థం కాదు. తెలుగు వాళ్ళు ఇక్కడికి అన్నీ వలసపోవాలా? నేను చెప్పిన మాట తప్పైతే చర్చకి రమ్మన్నా. మీకు మెయిన్ సాఫ్ట్వేర్ చెప్తుంది, బీపీఓ కాకుండా మెయిన్ బేస్ సాఫ్ట్వేర్ ఎక్స్పర్ట్స్ ఎంత ఆంధ్రప్రదేశ్లో అంటే దానికి 2 సంవత్సరాలు పడుతుంది కదా. ఎన్ని సంవత్సరాలు అయింది? 10 సంవత్సరాలు అయింది. ఆ ఒరిస్సాలో మనకన్నా ఎక్కువ ఉన్నాయి. సిగ్గుచేటు మీకు. నేను అది తీసుకొచ్చి మీరు అందరూ కూడా కేంద్రం దగ్గర తలలు ఒగ్గి, గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు అయితే ఆ నడువులు వంగిపోయినాయి. 4.5 సంవత్సరాలు లడ్డూలు మోసి మోడీ గారు సఖ్యత్వం ఉన్నారు. ఇప్పుడు ఏంటంటే సఖ్యత్వం కలిసాడు. ఏంటి సఖ్యత్వం కలిసింది? 4 సంవత్సరాలు లడ్డూలు మోసారు, నడువు వంగిపోయింది మీది. వాళ్ళు ఏం చేశారు? పెడతారు మట్టి తీసుకొచ్చి ఆ దిక్కుమాలను ఎమ్మెల్యేలు తీసుకొని మొహమే కొట్టారు. మోడీ గారు కొట్టింది అదే కదా. మళ్ళీ ఈయన జగన్మోహన్ రెడ్డి గారు ఈయన పాపం విగ్రహాలు వెళ్ళినప్పుడు విగ్రహాలు మోసి ఆ లడ్డూలకు మోసి శాలువాలు కప్పి ఈయన చేతుపడి ఈయన కింద పడిపోయారు. ఏమి ఇచ్చారు? ఆ 10,460 కోట్లు ఏదో లోటు బడ్జెట్ తప్ప ₹1 రాలేదు. ప్రత్యేకత రాలేదు, విభజన హామీలు రాలేదు, కడప ఉక్కు లేదు, రామాయపట్నం పోర్టు వాళ్ళు ఇవ్వకుండా మీరు కట్టుకుంటానంటున్నారు. ఈ ఇండస్ట్రియల్ గార్డెన్ లేదు. చెన్నై టు విశాఖపట్నం ఇండస్ట్రియల్ గార్డెన్ అయితే ఏలూరు, ఒంగోలు, నెల్లూరు అలా 7 ఇంపార్టెంట్ హబ్స్ ఉండేవి. ఇక్కడ పిల్లకాయలు బాగుండేవారు. ₹1 పెట్టలేదండి నేను చెప్తున్నా ఇండస్ట్రియల్ గార్డెన్కి. ఏం చేశారు వీళ్ళు? నాకు అర్థం కాదు. వంచిస్తున్నారు. ఇప్పుడు నేను మీ పొత్తులకు వ్యతిరేకం కాదు. ఆ ఉత్తర భారతీయ జనతా పార్టీకి కూడా వ్యతిరేకంగా ఆనాటి వాజ్పేయి గారు ఒక అద్భుతమైన వ్యక్తిత్వం ఉన్న పార్టీ, శ్యామప్రసాద్ ముఖర్జీ గారు త్యాగం చేసిన పార్టీ మీరు వ్యాపారుల పార్టీగా తయారు చేసి ఆంధ్రప్రదేశ్కి వేసేశారు. జీవి కృష్ణారెడ్డి గారు ఎవరైనా మా జిల్లానా? తెలుగువాడు. 2 ఎయిర్పోర్ట్లు లాగేశాడు అదానీ గారు. పేక మీద కత్తి పెట్టు, బామాల బతిమాలో లేదా పేక మీద కత్తి పెట్టు. అలాగే మధుసూదన్ గారు పవర్ ప్లాంట్ లాగేశారు. గంది మల్లికార్జునరావు గారు రాజాం ఆయన పవర్ ప్లాంట్ లాగేసుకున్నారు. కృష్ణపట్నం పోర్టు, సెజు అది కూడా లాగేసుకున్నారు. ఇది కాకుండా గంగవరం పోర్టు అది లాగేసుకున్నారు. ఎవరు? అదానీ గారు ఒక్కడే. మీ గ్రాండ్ ఫాదర్ ఆయన. నాకు అర్థం అవ్వట్లేదండి. తెలుగు మనకు సంబంధం లేదు. ఆఖరికి మేము ఆ రోజు పోరాడినప్పుడు గంటా పాపారావు గారు చనిపోయాడు. గంగవరం పోర్టు గురించి మాట్లాడినప్పుడు చంద్రబాబు నాయుడు గారు మంచి పని చేశారు. బిల్ టు ఆపరేట్ ఓన్ ట్రాన్స్ఫర్ తర్వాతే ఆ పోర్టు నిర్దిష్ట సంవత్సరం ఇంకో 15 ఏళ్ళలో మన రాష్ట్ర ప్రభుత్వానికి చెందుతుంది. 40,000 కోట్లు ఎంతో రాష్ట్రానికి వస్తుందని. ఇప్పుడు ఆ 10% కూడా మరి ఏం అదానీ గారు మోడీ గారి ద్వారా బెదిరించారో, అమిత్ షా గారి ద్వారా బెదిరించేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 600 కోట్లకి ఇచ్చి పడేసింది. 10% కూడా. కర్మ దౌర్భాగ్యం వచ్చిందండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. బానిసలు తయారయ్యారండి. మా గొంతు ఒక్కటే ఉండొచ్చు కానీ వినిపిస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు దయచేసి ఆ రోజు మీరు ధర్మ పోరాట శిక్షలు పిలిచారు మమ్మల్ని అందరినీ. నాయుడు గారు మేము అందరం ఉన్నాం, మీ పక్కనే కూర్చున్నాం. మీరు ఆ రోజు ఏం చెప్పారు? నాకు మాట తిప్పేది లేదు, నేను యూటర్న్ తీసుకుని దీని గురించి నిలబడతాను ఆఖరి వరకు అని చెప్పారా గవర్నీయులు చంద్రబాబు గారు, కళ్యాణ్ బాబు గారు? మీరేం చెప్పారు? దీంట్లో స్పష్టంగా ఉంది. ఒంటికి కారం రాసుకోమన్నారు ఎంపీలని. మాగడి బాబు గారు ఇంత బంధం రాసుకుని వెళ్ళినట్టున్నారు ఢిల్లీకి పోరాటానికి. మీరు ఏం చేశారని అడుగుతున్నాను. మీరు వాళ్ళు తీసుకెళ్ళి పాచిపోయిన లడ్డూలు అన్నారు. ఇవాళ ఏమైనా వచ్చినాయా? ఐఎమ్ హ్యావింగ్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ టువర్డ్స్ యూ. మీకు ప్రజలకు ఎంతో చేయాలని ఎంతో కొంత మీరు గుండె లోపల ఉందని నమ్మేవాడిని నేను. మీకు ఉత్తరాది అహంకారం నశించాలన్నారు, ఆమరణ దీక్ష చేస్తున్నారు, హిందీలో మాట్లాడారు, లడంగా అన్నారు. ఏం జరిగింది ఇవాళ? తీసుకెళ్ళి ఢిల్లీ మీ దిక్కుమాల సలహాదారులు ఎవరో తగలడ్డారు. దయచేసి గమనించండి. ఇవాళ పోలవరం ప్రాజెక్టు గురించి ధర నానసంగా చనిపోయారు పూజ్యులు. మొన్న ఆయన విగ్రహావిష్కరణలో చనిపోయినప్పుడు కూడా వెళ్ళాను, మా శాసన సమితి అధ్యక్షులు. అప్పుడు మీరేం చేశారు? పోలవరం నిన్న కాక మన మీటింగ్ పెట్టారు పోలవరంలో. ఈ జిల్లాలో పెట్టి ఏం మాట్లాడారు? 33,000 కోట్లు ఇప్పుడు 40,000 కోట్లు వచ్చాను నిర్వాసితులకి. ఆ డబ్బులని కేంద్రం ఇవ్వాల్సి ఉంటే అక్కర్లేదు, నేను 1 కోటి ఇస్తాను, మొత్తం మన రాష్ట్ర ప్రజలు కట్టుకోవాలా? దాని మీద ట్యాక్స్ వేస్తారా? కేంద్రం ఇవ్వాల్సి ఉంటే రాష్ట్రం కట్టుకుంటాం ఏంటండి? మీ అందరికీ తల ఒకటి మా పశ్చిమ గోదావరి జిల్లా వాళ్ళు 3,000 కోట్లు కట్టమని ఇస్తారా? ఏందండి ఇది? కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సి ఉంటే మీరు రాష్ట్ర ప్రభుత్వాన్ని అడగండి. నిన్న స్పీచ్లో ఇచ్చారండి. ఎవరో మీకు దిక్కుమాల సలహాదారులు ఉత్తరాది నుంచి వచ్చి మీకు తగలబడ్డారు. మీరండి మంచి వ్యక్తిత్వం వాళ్ళని పాడు చేస్తున్నారు. వాళ్ళు
ప్రపంచంలో ఎక్కడ ఉందా ఇది? మెయిన్ డ్యామ్ అండి ఎంత అవుతుంది? ఆ మెయిన్ డ్యామ్కి ఇప్పుడు కడితే 3-4 వేలకు అది ఇస్తారంట, ఎంగిల్ మెంతులు ఎదిలించినట్టు. నిర్మలా సీతారామన్ గారు మేము కలిసినప్పుడు 1:10 నిమిషాలు మాట్లాడారు మాతో. ఏమా మీరు ఇది ఇవ్వాలి కదా అన్న, వచ్చిన తెలుగు నో వీ హ్యావ్ టు గివ్ అప్ టు సమ్ ఎక్స్టెంట్, మిగతాది ఎవరు ఇస్తారమ్మా? డిఫెన్స్ కాడా తీసుకెళ్ళి రాష్ట్రానికి పట్టిపోయావా? నువ్వు ఆంధ్ర కోడలవా? మళ్ళీ విత్ డ్యూ రెస్పెక్ట్ యూ, మీరు రాష్ట్రానికి ఏం చేస్తున్నారు? ఇంకోటి కూడా చెప్తున్నా, విశాఖపట్నం స్టీల్ ప్లాంటు మీ అయ్యగారి జాగీరా, ఆదాని గారి ప్రాపర్టీయా? ఇవాళ ఏలూరులో, కరీంనగర్లో, పాలకొల్లో, అనంతపురంలో, శ్రీకాకుళంలో ప్రాణాలు అర్పించి సాధించుకున్న తెలుగు జాతి ఆత్మగౌరవంతో పోరాడి సాధించుకుంది. అక్కడ కర్మాగారం అంటే బిల్డింగులు యంత్రాలు కాదమ్మా. దాన్ని అమ్ముతానంటే మేము ఎక్కడో ధర్నాల లోపల ఉంటే మమ్మల్ని అందరూ 24 గంటలు అరెస్ట్ చేసేస్తే ప్రతిపక్ష నాయకులు మాట్లాడరే? ఈయనేమో తలం చేశారే ముఖ్యమంత్రి. మేము అడుగుతున్నాం, మీ అందరిని అడుగుతున్నాం, ప్రజలకు తెలియజేయమన్నాం. విశాఖ ఉక్కు మన ఆత్మత్యాగంతో సాధించుకుందే. ఒక్కటి కూడా నేను చెప్తాను, ఏం చేస్తున్నారు మీరు? రాష్ట్రానికి ఏం చేస్తున్నారు? ఒత్తులు పెట్టుకున్నారు, సోదరుడు మాట్లాడాడు, ఒత్తులు పెట్టుకుని దేనికి పెట్టుకున్నారు? 10,000 రూపాయలు మీరే అన్నారు, గోను సంచులు మోసే ఉద్యోగం అని, దానికి 10,000 అంటారు, లేకపోతే ఇంకోటి అంటారు, ఇంకొకళ్ళు వచ్చి దానికి 35,000 అని అధికార పక్షం అంటుంది. మీరు ఏదైతే ప్రజలకు ప్రతి ఒక్కరు మాట్లాడుతాను, సంపద పెంచుతావు. ఏంటి సంపద పెంచేది? ఏం తీసుకొచ్చారు మీరు సంపద? అస్సాంలో కూడా వచ్చింది ఒక 2 ఫ్యాక్టరీలు. మీరు ఇవాళ ప్రత్యేక హోదా విభజనాలు రాకపోతే, ఇవాళ రాయితీలు రాకపోతే ఇక్కడ విద్యార్థులు యువత ఇంకో 50 సంవత్సరాలు వలస వెళ్తారు. నేను ఫిగర్స్ అడుగుతున్నా, ఏంటి మీరు సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్ సాధించిందన్న? దీనికి 5 సంవత్సరాలు పట్టదు, 3 సంవత్సరాలు సరిపోతాయి. మీరు ఏమి సాధించకుండా మోసం చేస్తున్నారు. నేను చెప్పిన దాంట్లో ప్రతిదీ కక్షలు చర్చకు రండి, రావట్లేదు. నేను ఎవరిని అనుచితంగా మాట్లాడినా, అసభ్యంగా మాట్లాడినా. 2000 ఇంకోటి కూడా చెప్తాను, 2019 కంటే ముందు కంటే తర్వాత ఉధృతంగా ఉద్యమాలు చేశాం. కొన్ని మీడియాలు చూపించలేదు ప్రజలకు, మేమేం చేయం దానికి. వాళ్ళు ఢిల్లీ మొత్తం తిరిగి వచ్చాం. అందరు మంత్రుల్ని, ధర్మేంద్ర ప్రధాన్ గారిని, అలాగే రాజ్నాథ్ సింగ్ గారిని, మన్సుఖ్ మాండవీయ గారిని, నితిన్ గడ్కరీ గారిని, నిర్మలా సీతారామన్ అందరినీ కలిసాం. నీతి ఆయోగ్ దగ్గరికి వెళ్ళాం. మీరు రాష్ట్రీయ విద్యార్థి యువజన సమరయాత్ర చేసాం. ఏలూరు కూడా మొత్తం అంతా తీసుకొచ్చాం. విద్యార్థులతో కవర్ చేసాం రాష్ట్రం అంతా. ఏం చేయాలో అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. మీరు మాత్రం సిగ్గుపడకుండా గౌరవనీయురాలు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారికి వాళ్ళకి మెజార్టీ లేపని మీరు వెళ్ళి మద్దతు ఇచ్చారు. ఒక్క కండిషన్ పెట్టవచ్చు కదా మహానుభావులారా. మిమ్మల్ని తిట్టాలని లేదు నాకు. అరే రాష్ట్రం కోసం కనీసం ఒక చిన్న కండిషన్ పెట్టాలి కదా. మేము మద్దతు ఇస్తాము, లేకపోతే మీరు ఓడిపోతారు. మాకు ఈ భావితరాలకు కావాల్సిన శ్వాస అది. లేకపోతే మీరు సైకోలు సాటిస్టులు తిట్టుకోవడానికి చర్చలు అది కాదని కావాల్సింది. రాష్ట్రంలో అందుకని ఖచ్చితంగా చెప్తున్నాయి, వాళ్ళు అనేక వివరాలు ఉన్నాయి. కానీ ముందు మాత్రం చెప్తున్నాం, దయచేసి ఓటర్లకి వాళ్ళు ఎన్నికలు వస్తున్నాయి. 5 సంవత్సరాల క్రితం కూడా ఇక్కడ మీటింగ్ పెట్టాం. సరిగ్గా 5 సంవత్సరాల క్రితం కూడా మీటింగ్ పెట్టాం. మేము ఏ పార్టీ అని అడుగుతూ ఉంటారు. 25 సంవత్సరాల నుంచి చేస్తున్నాం ప్రతి చోట. అందుకని చెప్తున్నాం, మీ నియోజకవర్గాల్లో నీతి నిజాయితీ నిబద్ధతన్న అభ్యర్థులు ఓట్లేయండి. వాళ్ళు ఏ పార్టీ అయినా ఇండిపెండెంట్ అని పర్వాలేదు, రిటైర్డ్ చెప్పారు కదా, రిటైర్డ్ ఉంటారు. అలాగే వామపక్షాల అభ్యర్థులు ఉన్నారు ఇక్కడ. సోదరుడు బండి వెంకటేష్ గారు. ఇవాళ నీతిని అంటే మీకు కనపడేదేంటి? మతాలు, కులాలు కొంతమందికి, లేకపోతే డబ్బులు, లేకపోతే ఖచ్చితంగా మీరు వేయండి, గెలుస్తారు లేదు చూస్తాం అలాంటాడు. లేదా జేడి లక్ష్మణ్ గారు పోటీ చేస్తున్నారు. ప్రత్యేక హోదా విభజన హామీ సాధనా సమితి కార్యదర్శిగా ఉన్నారు. ఆయన నిలబడి పోరాడతానంటున్నారు. వాళ్ళకి ఇవ్వాలి కదా. అందుకని నా ఉద్దేశం, ఉత్తర భారతీయ జనతా పార్టీ మాత్రం ఎక్కడ పోటీ చేసినా తుక్కుగా ఓడించండి. లేదా బానిసలు అనుకుంటారు మన. ఇది బానిస జాతి, నాయకులు మేనేజ్ చేస్తాం అనుకుంటారు. కాదు, దమ్మున తెలుగు జాతి ఇక్కడ నిలబడి ఉందని నిరూపిద్దాం. ఓ గుజరాతీ ప్రభువులారా, మీ మీద కోపం లేదు, ప్రభువులన్నీ అంటాల్సిన వాళ్ళ నడుస్తుంది. ఆంధ్ర శాతి పెదవేంగి సామ్రాజ్యం ఉంది ఇక్కడ, గుర్తుంచుకోండి. ఆ పక్కన అమరావతి ఉంది. 2000 సంవత్సరాల క్రితం ఆంధ్ర మీరు మేము ఈ దాడి చేద్దామని చూస్తుంటే దమ్ముండి తొడగొట్టి అశ్వం మీద ఎక్కి మీ గుజరాత్ని జయించి వచ్చిన ఆంధ్ర శాతవాహనుల కన్నా నేల ఇది. అంత గొప్ప చరిత్ర ఉంది మా జాతికి. 7 దేశాలను పాలించిన చరిత్ర ఉంది. 8 రాష్ట్రాలకు ముఖ్యమంత్రి చేసిన దమ్ము ఉంది. ఎస్, ఆయన మహారాష్ట్ర ముఖ్యమంత్రి మారుతీరావు గారు, తమిళనాడు ముఖ్యమంత్రి, ఇప్పుడు ఎవరో తమిళనాడు ముఖ్యమంత్రి దక్షిణామూర్తి గారి కొడుకు. స్టాలిన్ గారు నాన్నగారి పేరు దక్షిణామూర్తి, కరుణానిధి అని పేరు మార్చుకున్నాడు. శంకర్ రెడ్డి గారు కర్ణాటక మొదటి ముఖ్యమంత్రి.
మన 2 రాష్ట్రాలు పర్లకింటి రాజా గారు ఒరిస్సా, పుదుచ్చేరి సుబ్బారెడ్డి గారు, లేదంటే వైద్యలింగం గారు, వీళ్ళందరూ తెలుగులే కదా. 8 రాష్ట్రాలను పంపించిన తెలుగు జాతీయలో చేవ చచ్చి చేతకాని జాతిలో మిగలడానికి వీల్లేదు. బానిసలం కాదు, మనం నిరూపిద్దాం. ఎంతమంది ఉన్నా సరే మనం ఖచ్చితంగా దానికి గౌరవించడం కోరుతా ఉన్నాను. ఉత్తర భారతీయ జనతా పార్టీని మాత్రం ఒక్క సీటు గెలిచిన నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చినాయండి. 0.5% అంటూ సర్వేలు చేస్తే. వీళ్ళకి 46% కాలు మొక్కుతున్నారు. 6 సీట్లు అంట. 0.5% ఉన్న వాళ్ళకి వెనకాల పడతాం దౌర్భాగ్యం అనేది కూడా రాకూడదు. ఖచ్చితంగా ప్రతి చోట వాడుకోవటమని మనం చేస్తున్నాను.